మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. జిల్లాలోని చెన్నూరు మండలం సుందరశాల గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల నష్టపోయిన పంట పొలాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా గత 5 సంవత్సరాల నుండి రైతులు పంట నష్టపోతున్నారని అన్నారు. చెన్నూరు ప్రాంతంలో సుమారు 200 ఎకరాల మేర పంట నష్టం జరిగినట్లు రైతులు రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకురాగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో స్పష్టమైన నివేదికలు రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం మంజూరయ్యే విధంగా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకుడు అయినా కానీ ఎంఆర్ఓ ఆర్డీఓ ఎవ్వరు కూడా పోయి రైతులని కలిసి అరే మీ ఇబ్బందులు ఏమున్నాయి, మీ ఎంత నష్టపోయినారో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు నష్టపరిహారం కల్పిస్తాను అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలే. నేను అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు డిమాండ్ చేశాను అన్నమాట, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చి రైతులను ఆదుకోవాలని. ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు వెళ్ళి అరే మా చెన్నూరులో ఇక్కడ బ్యాక్ వాటర్స్ వలన రైతులందరూ నష్టపోతున్నారని చెప్పి ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా మాట్లాడలేదు. నిజంగా ఆశ్చర్యమైన విషయం. ఇవాళ వారు మళ్ళీ ధర్నా చేయాలని ఆలోచిస్తున్నారు. అరే మీకు ధర్నా చేయాలంటే పోయి కేసీఆర్ దగ్గర చేయండి. సార్ మీరు ప్రాజెక్ట్ కట్టడం వలన మా రైతులందరూ కూడా నష్టపోతున్నారని చెప్పి కేసీఆర్ దగ్గర ధర్నా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము.